గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, బ్రహ్మ ముహూర్తం యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ అని చెప్పి మనం నార్మల్ గా చేసే సమయంలో చేసే పూజలు కానీ పనులు కానీ ఫలితం వచ్చేదానికన్నా ఈ సమయంలో బ్రహ్మ ముహూర్తంలో చేస్తే వచ్చే ఫలితం రెట్టింపు ఉంటుందని చెప్పి, ఎందుకు అంత వైశిష్ట్యము అని అంటే దేవతలు సంచరిస్తుంటారు ఆ సమయంలో అని చెప్పి చెప్తుంటారు. అసలు కరెక్ట్ గా బ్రహ్మ ముహూర్త సమయం ఎప్పుడు అని అంటే 3 నుంచి 4 అని చెప్తారు. లేదు అంటే సూర్యోదయానికి ముందర ఒక 40 నిమిషాలు అంటారు. రకరకాలుగా అంటుంటారు. అసలు ఆ సమయం కరెక్ట్ గా ఎప్పుడు, నిజంగా ఆ సమయంలో చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుందా, ఎలాంటి ఆరాధనలు చేయాలి? తప్పకుండా. యద్బ్రాహ్మణానాం బ్రహ్మ నివ్రతం అని నాకు ఒక పేరు. ఇది బ్రాహ్మీ ముహూర్తం. దీనికి మన వాళ్ళు బ్రహ్మ ముహూర్తం అని పేరు మార్చేశారు. బ్రాహ్మీ ముహూర్తం. ఇప్పుడు మీరు ఒక మాట ఉన్నారు చూసారండి, మామూలు సమయంలో కన్నా ఆ సమయంలో చూస్తే ఎక్కువ రెట్టింపు ఫలితం చెప్పి, అసలు చెయ్యవలసిన సమయమే అది. కానీ అప్పుడు మనం దేవతార్చన అనేటువంటిది చెయ్యవలసిన సమయమే అది. మనం అప్పుడు చెయ్యట్లేదు కాబట్టి విడిగా ఇంకెప్పుడో చేసుకుని ఎప్పుడో ఒకనాడు ఆ రోజు నాడు చేద్దామని చెప్పి మనం ముందుకెళ్తున్నాం వాతావరణంలో. కానీ అనునిత్యము కూడా మనకు ఉషోదయం, అరుణోదయం, సూర్యోదయం 3 ఉదయాలు ఉంటాయమ్మా. ఉషోదయం తర్వాత అరుణోదయానికి సూర్యోదయానికి మధ్యలో సమయం బ్రాహ్మీ ముహూర్తం. ఉషోదయం అంటే మార్నింగ్ మనకు 3 గంటల నుంచి వస్తాయి. ఎర్లీ మార్నింగ్ 3 గంటల నుంచి ఎప్పటి వరకు? ఉషోదయం అనంతరం మనకు సూర్యోదయానికి 2:30 నుంచి 3 గడియలు. గడియ అంటే 27 నిమిషాలు సమయం. అంటే దాదాపు గంట కనీస మాత్రం గడియని లెక్క తీసుకోవాలి. ఇక మనకు అవకాశం లేదంటే గడియ లెక్క తీసుకోవడం అనేటువంటిది ఆ సమయం. ఏంటి, సూర్యోదయానికి ముందు చేయవలసినటువంటి విధానం. కానీ మనం అది చెయ్యట్లా. అది చెయ్యకపోగా ప్రత్యేకంగా బ్రాహ్మీ ముహూర్తంలో ఏదో చేస్తే ఇంకేదో వస్తుంది అని అనుకుంటున్నాం. ఎప్పుడూ చేయకుండా ఒక రోజు నాడు బ్రాహ్మీ ముహూర్తంలో ఏదో చేస్తే ఇంకేదో వస్తుందనే మాట అబద్ధమే. నువ్వు ఏదైతే చేయాల్సింది ఉందో ఆ రోజు నాడు దాన్ని సక్రమంగా చేసావు. సక్రమం అనేటువంటిది నువ్వు ఎప్పుడైతే నీ యొక్క జీవితంలోకి తెచ్చుకున్నావో ప్రతిదీ సక్రమంగానే వస్తుందిగా. దీనివల్ల వీటికి ముఖ్య కాలాతిక్రమణ అని ఉంటుంది. వీటిల్లో సక్రమము అక్రమము ఉండవండి. సక్రమం లేదంటే ముఖ్య కాలాతిక్రమణం అంటే ఏ కాలంలో అయితే నువ్వు నిర్వర్తించాలో ఆ కాలాన్ని అతిక్రమించావు. ఆ కాలంలో చెయ్యలేదు, వేరే సమయంలో చేస్తున్నావు కనుక ముఖ్య కాలాతిక్రమణ దోష ప్రాయశ్చిత్తార్థం అసలు చేయకుండా మానకూడదు కనుక అప్పుడు చేయలేక ఇప్పుడు చేస్తున్నావు. అంతేగాని అప్పుడు చేస్తే ఏదో విశేషమైన ఫలితం వస్తుంది అనేటువంటిది కాదు. అది నీకు ప్రతినిత్యం నువ్వు ఎలా నిద్రపోతావో, ఎలా భోజనం చేస్తావో, నీ నిత్య జీవితం ఎలా అయితే ఉంటుందో ఆ నిత్య విధానంలో అదొకటి. దాన్ని మనం తీసేసి ఇవాళ బ్రాహ్మీ ముహూర్తం అని తీసుకొచ్చాం కొత్తగా. బ్రాహ్మీ ముహూర్తం అని ఇవాళ కొత్తగా జనాలకి తీసుకొస్తున్నాం. కానీ నిరవధికంగా నిత్యము నైమిత్తిక విధానం తీసేస్తే నిత్య విధానంలో ఆచరించవలసినది ఏదైనా ఉన్నది ప్రాథమిక అర్చన అనంటే అది బ్రాహ్మీ ముహూర్త సమయం. మేము మామూలుగా ఈ బ్రాహ్మీ ముహూర్త సమయంలో కనీసం 4 నుంచి 5 నిమిషాలు ఒక గడియ కూర్చోగలిగితే అదృష్టం. లేదు 3 గడియలు ఉంటామంటే యోగం. ఏమీ లేదంటే కనీసం ఒక 4-5 నిమిషాలు ఉంటాను అంటే ఆ సమయంలో సర్వమానవాళి కూడా దృష్టిని భ్రూమధ్యంలో నిలిపి ఓంకారనాదం చేయాలమ్మా. మెడిటేషన్ అని చెప్పి మామూలు భాషలో. ఆ మెడిటేషన్ కూడా మనం 6ంటికో 7ంటికో 8ంటికో మనకు క్లాసెస్ పెట్టుకొని చేసుకుంటూ ఉంటాం. అది మెడిటేషన్ కాదు, ధనటేషన్. ధనటేషన్ దానికి ఇంత ఫీజుని కట్టాలి కదా.
సో ఆ సమయంలో చేసేదే మెడిటేషన్. ఓకే, అంటే మిగతా సమయాల్లో చేసే మెడిటేషన్ పని చేయదు అంటున్నారా? అది Waste మనం అంటారా? ప్రశాంతంగా కూర్చున్నాం అనేటువంటి ఫీలింగ్ కోసమే. ఓకే. ఎందువల్లనంటే ఆ తెల్లవారుజా ఇప్పుడు మీరు 10 గంటలకి ఉదయం పూట నేను మెడిటేషన్ చేస్తా అంటారు, 8 గంటలకి ఇలా కూర్చోగానే అవి ఏదో సౌండ్లు చెవులకి డిస్టర్బెన్స్ ఉంటాయి. తెల్లవారుజాను మీరు ఆ ముహూర్తంలో కూర్చోండి, ఏమీ ఉండవు. ఒకవేళ పల్లెటూరు అయితే ఆ పిచ్చుకలు పిట్టలు కలకల ధ్వని అవి తప్ప ఇంకేం ఉండవు. ఆ అంతటి ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఈ దృష్టిని భూమధ్యంలో నిలిపితే మనం సాక్షాత్తు ఆ పరం జీవితం మనకు అక్కడ కనిపిస్తుంది. కానీ అలా దృష్టిని నిలపడం అందరికి సాధ్యపడదేమో కదా. అందుకనే ఆ 4-5 నిమిషాల సమయం చెప్పా. ఆ తెల్లవారుజామున సమయంలో మనం అలా మెడిటేషన్ గా కూర్చున్నప్పుడు మనకు నిద్ర వచ్చేస్తుంది. అవును. ఆ 4-5 నిమిషాలు మనం స్పృహలో ఉండం. ఆ సమయం చాలమ్మా. మనం అనుకునేటువంటిది ఏది బయట జరిగేటువంటిది మన చెవులకి వినిపించకుండా మనస్సును అలా వదిలేసేస్తే శరీరాన్ని అది అలా నిద్రలోకి జారుకుంటుంది. కానీ అది నిద్ర కదమ్మా, ఒక యోగం. అది ఇంత సమయం మాత్రమే ఆ యోగం ఉంటుంది. ఆ సమయంలో మీరు చేసేటువంటిది ఒక్కసారి చేసిన 10 టైమ్స్ ఫలితం వస్తుంది. అది అక్కడ మనం చేయవలసింది ఓంకారం. దాన్ని మానసికంగా అని పెద్దగా చెప్పట్లేదు, మామూలుగా ఓంకారం మొదలుపెట్టి ఆ చివరికి ఆపేటప్పటికి దగ్గరగా 25 సెకండ్లు సమయం చేకూరుతుంది. ఆ ఓంకారాన్ని మాత్రమే మనం ఆ సమయంలో. ఎందుకని గురుగారు ఓంకారం మాత్రమే ఆ సమయంలో? అది ప్రణవనాదం అమ్మా. అకార ఉకార మకారాలు కలిపితే ఓం. ఆ ఓం అనేటువంటిది బీజం, ఉద్భవించేటువంటిది. అంటే మనకు జ్ఞానమైన ఏదైనప్పటికీ కూడా వృద్ధి చెందాలి. ఆ సమయంలో చేసేటువంటిది వృద్ధికి ప్రాధాన్యత. బీజం అనేది ఓం. ప్రతి దానికి కూడా సృష్టికి మూలం ఓంకారం. దాన్ని మనం ప్రణవం చేయటం వల్ల ఏమవుతుందంటే మనకు ఏం జరగబోతుంది అనేటువంటి విషయం మన కళ్ళకి తెలిసిపోతుందమ్మా. దాన్ని దివ్య దృష్టి అంటారు చూసారా, అటువంటి ఒకటి మీ భాషలో 6th సెన్స్. అది రీసెంట్ గా మీరు అనుకుంటారు దివ్య దృష్టి. దానివల్ల మనకు జరగబోయేవి తెలుస్తూ ఉంటాయి. 2, మన జీవితం ఏ స్థాయికి మనం మలుచుకోవచ్చు. జ్ఞానం ఉంది. మీకు ఇంట్లో అద్దం ఉందిగా, అద్దం నిండా మట్టి పూసేది మీకు ఏమైనా కనిపిస్తుందా? మట్టే కనిపిస్తుంది. తుడిచేస్తే మన చేతితో తుడుస్తున్నా అంతే ఉంటుంది. అవును. ఒక క్లాతో కాగితం పెట్టి మొత్తం తుడిస్తే అలా ఆ ఓంకార నాదాన్ని ఆ సమయంలో జపం చేయటం వలన ఆ మురికి మొత్తం పోతుందమ్మా. మేము ఆ సమయంలో రుద్రం పారాయణ చేసుకుంటాం. మురికి మొత్తం పోయింది అంటే బింబ ప్రతిబింబం, మనం ఎలా ఉన్నామనేటువంటిది ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో మనకు అది కనిపిస్తుంది. అవునండి. మన నిద్రమోహంతో ఉంటే నిద్రమోహమే కనిపిస్తుంది. ఆ ప్రణవనాదం వలన ఎప్పుడూ కూడా వర్చస్సు తేజస్సు యశస్సు, వర్చస్సు తేజస్సు యశస్సు ఈ 3 కూడా మనకు బ్యాలెన్స్డ్ గా ఉంటాయి లైఫ్ లో. కొంతమంది అంటుంటారు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే వాడు, వాడికి విచక్షణ లేదు అని. అవి మన జోలికి రావమ్మా. ఏ నిర్ణయం అయినా చాలా ప్రశాంతంగా నిర్ణయం తీసుకుంటే మళ్ళీ వెనకడుగా ఇక్కడ అది అవునా కాదా, అవసరమా కాదా అనేటువంటిది ఆ సమయం నిర్ణయిస్తుంది. ఎందువల్లంటే పూర్తిగా మనం దృష్టిని భూమధ్యంలో నిలిపినప్పుడు మనం శరీరాన్ని వదిలేస్తాం. అది ఒక రకమైనటువంటి యోగ స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఆ యోగ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ విశ్వం ఏదైతే ఉందో ఆ విశ్వం మనతో ఎప్పుడూ అనుసంధానంలోనే ఉంటుంది. అది మనకు తెలుసుకోవడం కష్టం. ఆ సమయంలో ఆ రెండింటిల మధ్యన కాన్వర్సేషన్ జరుగుతుంది. ఆ జరిగినప్పుడు ఏదైతే కాన్వర్సేషన్ జరుగుతుందో అది ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది. అందుకని తెల్లవారుజామున లేచి అనుష్ఠానం కానీ ఏదన్నా చేసేటువంటి వాళ్ళు ఎప్పుడు పీస్ ఆఫ్ మైండ్ అంటారు చూసారండి, అలా ఉంటూ మనం చూస్తాం చాలా మందిని. ఇప్పుడు ఎవరు లేరేమో కానివ్వండి, సూర్యోదయ పూర్వం నిద్రలేచి కాస్త ఆరాధన చేసుకునే వాళ్ళు మా మొహం ఎప్పుడు చూసినా చాలా ప్రశాంతంగా నిర్మలంగా, ఏ కష్టము వాళ్ళు దరిచేరదు. ఎందువల్లనంటే వాళ్ళ మైండ్ అనేటువంటిది ఒకదానికి సెట్ అయిపోతుంది. ఇది మంది కాదు కాబట్టి అసలు మనకి సంబంధం లేదు. సో అప్పుడు దీనికి సంబంధం ఉండదు. ఇది ఏం చెప్తే ఇది వినాల్సిందే. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా కంట్రోల్లో ఉంటుంది. ఎవరైనా చేయొచ్చా గురుగారు ఓంకారం? చేయొచ్చమ్మా. ఇప్పుడు ప్రతినిత్యం చేయమన్నారు, ఆడవాళ్ళకి వీలు పడని ఆ 3-4 రోజుల్లో కూడా చేయొచ్చా? 4 మానేస్తారు, 5వ రోజు నుంచి అంతే.
ఓకే. మెడిటేషన్ చేయడానికి ఏ టైం అయినా ఓకే అమ్మా. దానికి అంటే ఈ 4 రోజులు మానేయమని ఎందుకు అంటున్నామంటే చాలా మంది ఆ 4 రోజుల్లో మెంటల్ టార్చర్ అనుభవిస్తూ ఉంటారు, పెయిన్ వచ్చి బాగా. సో ఆ సమయంలో నువ్వు చెయ్యి అంటానికి కరెక్ట్ కాదు. ఆ సమయంలో వాళ్ళు ఎంత రిలీఫ్గా ప్రశాంతంగా ఉంటే తర్వాత మళ్ళీ వాళ్ళు తేరుకోగలుగుతారు. ఆ సమయంలో వాళ్ళు కొంచెం మెంటల్గా టార్చర్ అయినా శారీరకంగా వాళ్ళకు ఇబ్బంది పడ్డా ఆ తర్వాత దాని నుంచి బయటపడటానికి కొంత సమయం పడుతుంది. ఇది వీళ్ళకి రీసైకిల్ అమ్మా. అంటే ఇది ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను, ఏమనుకోవద్దు. ఈ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మా ఇళ్ళల్లో ఆడవాళ్ళు దూరంగా ఉంటే 3 రోజులు విడిగా కూర్చోబెట్టి వాళ్ళని ఏ పని విడిగా కూర్చోబెడుతుంటాం. మేమే వంట చేస్తాము, విస్తరాకుల్లో పెడతాము. ఇక 4వ రోజు స్నానమైన తర్వాత కూడా మీరు అలానే ఉండండి అని అంటాం, మేమే వంట చేస్తాం. ఎందువలన ఇది అంటే ఈ 4 రోజులలో ఒక్కోసారి వాళ్ళకి హార్మోన్స్ బ్యాలెన్స్ పూర్తిగా తప్పిపోతుంది, విపరీతమైన బ్లీడింగ్ అవుతుంది. వాళ్ళ నొప్పి చెప్పుకోలేరు, చెప్పుకున్న అర్థం చేసుకునేటువంటి జ్ఞానం మనకు ఉండదు. 5 కాసేపు తగ్గిపోతుంది అని ఏదో మనం అనేస్తాం, కానీ వాళ్ళు పడేటువంటి బాధ చాలా. ఆ సమయంలో కూడా వాళ్ళకి ఆ పని ఈ పని లేదని చెప్పి ఎక్కువగా శ్రమ పెట్టడం వలన ఎక్కువ బ్లీడింగ్ అయిపోయి మనిషి నీరసించిపోయి 4వ రోజు స్నానమైన తర్వాత కూడా దాని నుంచి ఆ మనిషి తేరుకోవడానికి 10 days పడుతుంది. తేరుకుని అమ్మాయి అనుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇదే ప్రారంభమవుతుంది. ఏంటి ఇబ్బంది రావడానికి 4-5 రోజుల ముందు నుంచి నడుము నొప్పి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి? అందుకని ఆ 4 రోజులు వాళ్ళని అసలు కంప్లీట్గా రిలాక్స్. నువ్వు టీవీ చూస్తావా నీ ఇష్టం, అక్కడి నుంచి కదలకు, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, ఏ పని చేయొద్దు అని వాళ్ళకి వదిలేస్తే ఆ శరీరం అనేటువంటిది ఒక వ్యవస్థగా ఏర్పడిపోతుంది. 5వ రోజు నుంచి మళ్ళీ పూర్తిగా ఆ వ్యతిరేక దిశ నుంచి మారి సబ్జ రేఖలో తిరగడానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ 4 రోజులు మాత్రం వాళ్ళకి పూర్తిగా విశ్రాంతి ఇచ్చి 5వ రోజు నుంచి మళ్ళీ వాళ్ళు కూర్చోవచ్చు. అలా కూర్చోవడం వాళ్ళు మొదలు చేసుకుంటే ఆటోమేటిక్గా అది కూడా వాళ్ళకి సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ధ్యానం చేసుకునేటప్పుడు అంత ఎర్లీ మార్నింగ్ 3-3:30 సమయంలో అని అంటే చాలా మంది 4 గంటల సమయం, 4 గంటలే అనుకోండి, స్నానం ఆచరించే ఓంకారం చేస్తున్నాం కాబట్టి చెయ్యాలా, లేదంటే అవసరం లేదు మనం కాలకృత్యాలు తీర్చుకొని మొహం కాళ్ళు చేతులు కడుక్కొని చేసుకోవచ్చా, ఇలా కూడా అడుగుతుంటారు కదా. మేమైతే ఏది ఏమైనా స్నానం చేయవలసిందే అందరికీ. అంటే మేము ఆ సమయంలో ఆరాధన చేస్తాం కాబట్టి స్నానం చేయాలి. మెడిటేషన్ చేసే వాళ్ళకి స్నానంతో పని లేదమ్మా, అవసరం లేదు. శుభ్రంగా మనస్సు శుచిగా ఉండాలి. బ్రష్ చేసుకొని కాలకృత్యాలు తీర్చుకొని మోకాళ్ళు చేతులు కడుక్కొని హాయిగా వచ్చి ప్రశాంతంగా కాలకృత్యాలు తీర్చుకొని వచ్చి వాళ్ళు మెడిటేషన్ చేసుకోవచ్చు. అక్కడ మనకు కావాల్సింది మైండ్ రీఫ్రెష్. మెడిటేషన్ మీనింగ్ మైండ్ రీఫ్రెష్. ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలంటే ఇక్కడ ఎలాంటి టెన్షన్స్ ఉండకూడదు. ఆ టెన్షన్స్ లేకుండా ఉండాలంటే ఆ సమయంలో చుట్టుపక్కల జరిగేటువంటి ఈ చిటికి సౌండ్ కూడా మనకు రాదు కనుక మనకు చిటికి అంటే నదిలేండి, అందుకే సౌండ్ రాదా. ఆ చిటికి సౌండ్ కూడా మనకు రాదు కనుక మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆ సమయంలో ప్రశాంతంగా మనం కూర్చుని అన్నిటిని వదిలేస్తే ఈ 2 కళ్ళు భూమధ్యాన్ని చూస్తున్నప్పుడు మైండ్ అలా నిద్రలోకి జారిపోతుంది. జారిపోయినప్పుడు ఆ విశ్వం అనేటువంటిది మనతో పూర్తిగా కాన్వర్సేషన్ జరుగుతుంది. అది ఏదైతే చెబుతుందో దానికి మన మైండ్ రోజు సెట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక దేనికి ఎమోషనల్ కావు. మెడిటేషన్ ఈ బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటి దీనివల్ల ఏంటి మనకు యూజ్ అంటే ఎమోషనల్గా ఫీల్ అయిపోం. ఒక మనిషికి చాలా దగ్గరగా బాండింగ్ అయిపోతాం. ఒకవేళ తేడా వచ్చింది అదే నవ్వుతూ పక్కకి వెళ్ళే స్థితి. సో ఎవరిని ఏదైనా చెప్పినా అది నిజమవుతాం, మనం వెళ్ళాం, కోపాలు వచ్చేస్తాయి, విడిపోతాం. సో అటువంటి స్టేజ్లో కూడా ఈ సమయంలో వీళ్ళు చేసిన దానివల్ల ఓకే ఏదో జరగడం జరిగింది, నువ్వేంటి అని గొడవలు వస్తాయి. కొన్ని రోజులు మనం దూరాన్ని మెయింటైన్ నవ్వుతూ మాట్లాడదాం, దూరాన్ని మెయింటైన్ చేద్దాం. సో ఒక 10 రోజులకి 20 రోజులకి 30 రోజులు తేడా తెలిసిపోతుంది ఎవరు ఏంటనేటువంటి విషయం. అప్పుడు మళ్ళీ చక్కగా మన ప్రేమగా దగ్గరికి రావచ్చు. నువ్వెంత అంటే మళ్ళీ తప్పు కాదని తెలిసినా మనం తొందరపాటు నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మాట్లాడలేము. సో ఇటువంటివి జ్ఞానం అనేటువంటి వృద్ధి తీసుకొచ్చి మనిషికి బ్యాలెన్స్డ్ లైఫ్ ఇస్తుందమ్మా. అది. ధన్యవాదాలు గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్
ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి